హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఇది వచ్చేసి డే 2 అనమాట. మేము యాక్చువల్లీ అయితే ఒక అఫీషియల్ వర్క్ మీద వచ్చాము. సో ఏరియా మొత్తం చాలా స్ట్రిక్ట్గా ఉంది, ప్రైవసీ ఉందన్నమాట. స్ట్రిక్ట్ రూల్స్, నో వీడియోస్ ఇది ఎక్కడ పడితే అక్కడ అని. సో నేను జస్ట్ మా రూమ్ దగ్గర మాత్రమే తీసాను. ఆబ్వియస్లీ వీ షుడ్ రెస్పెక్ట్ దేర్ ఇది కదా. సో ఇదైతే మేము బ్రేక్ఫాస్ట్కి బయలుదేరాము. వాళ్ళ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి కూడా చాలా స్ట్రిక్ట్ టైమింగ్స్లో ఉండేవి. లైక్ బ్రేక్ఫాస్ట్ 7 to 8 అంటే మేము 8 o'clockకి షెఫ్ని రిక్వెస్ట్ చేసామన్నమాట. సో మీరు నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూడొచ్చు, చాలా మొక్కలు, చాలా గ్రీనరీ. ఇంత ఉన్నా అక్కడ ఒక్క పాము కూడా లేదంటే ఐ రియలీ లవ్డ్ ఇట్. ఎందుకంటే నాకు ఎప్పుడు స్నేక్స్ అంటే భయం అనమాట. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుండేది. సో బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు రిలాక్స్ అయిపోయి మేమైతే బయలుదేరాము అక్కడున్న నియర్ బై సైట్ సీయింగ్ చూడడానికి. చెప్పాను కదా అఫీషియల్ వర్క్ మీద వచ్చాము, సో ఆ పని కూడా చూసుకుంటూ ఉండేవారు. సో ఇవి మా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇన్ని వెరైటీస్ చేశారు, అందులో మేము తిన్నది చాలా తక్కువ. అంతా అయిపోయినాక ఒక మినీ ట్రెక్లా ఉండేది. ఓ మాల్దీవ్స్లో ఈ యాంగిల్ కూడా ఉందా అన్న విషయం మాకు అప్పుడే తెలిసిందనమాట. నార్మల్గా మాల్దీవ్స్ అంటే ఓన్లీ వాటర్ యాక్టివిటీస్ ఇవే కదా ఎక్కువ చూస్తాము. బట్ నో, ఇది ఇలా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాము. అక్కడ రోడ్స్ కూడా ఎంత బాగుండేవన్నమాట, చాలా వైడ్గా ఉండేవి. నాకైతే కొంకన్లో అలవాటు కదా, మేము ముంబై టు గోవా ఎప్పుడు డ్రైవ్ చేస్తే ఎలా ఉండేదో నాకు ఆ ఫీలింగ్ వస్తూ ఉండేది. సో ఇదంతా మేమే కాదు, ఇక్కడికి చాలామంది వచ్చారు, చాలా టూరిస్ట్ మంది ఉన్నారు. అక్కడ వాల్లో కనిపిస్తున్నాయి కదా, దాని బ్యాక్ సైడ్ ఫుల్ వాటర్ ఫాల్స్ అనమాట. ఓ మాల్దీవ్స్లో ఇవి కూడా ఉన్నాయా అని అనిపించింది. మా ఆయన నాకు వీడియో తీస్తే నేనేమో మా హస్బెండ్కి తీస్తూ ఉండేదాన్ని. ఆ ముందున వెళ్తున్న ఆయన మమ్మల్ని గైడ్ చేస్తూ ఉండేవారు అన్నమాట, ఏం చూపిస్తారని. మనకి ఇండియాలో నాకు తెలిసి మొగలి పువ్వులు ఎంత అంటే చాలా స్మెల్ వస్తాయి, ఇది అది అంటాం కదా. ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ అన్ని చెట్లు. నేను విన్నది మొగలి పువ్వులకైతే బోల్డ్ పాములు వస్తాయని, ఇక్కడైతే స్నేక్ జాతే లేదు అసలు చక్కగా. సో అది అయిపోయినాక మేము ఈ బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాము. ఎంత బాగుందంటే అంత చాలా హ్యాపీగా. అప్పుడే జస్ట్ రెయిన్ ఆగిందనమాట, అప్పటిదాకా వర్షం కూడా పడుతూ ఉండేది, బట్ మా డ్రైవ్లో ఉండేది అది. అండ్ ఇలా చూడండి ఎంత బాగుందో. ఫిషెస్ అవి కోరల్స్ కొంచెం లోపలికి వెళ్తే కనిపిస్తే ఫిషెస్ ఎంత బాగున్నాయో. మనం నార్మల్గా గవ్వలు అవి చూస్తూ ఉంటాం, ఆర్నమెంట్స్ అవి చూస్తూ ఉంటాం, బట్ దాని యాక్చువల్ క్రీచర్ ఆ లోపల పురుగులు అవి నేనైతే ఇక్కడే అంతలా చూస్తున్నాను. ఇండియాలో ఎప్పుడూ చూడలేదు టు బీ ఫ్రాంక్. ఇక్కడ మాత్రం ఆ పురుగులు అవి ఎలా వెళ్తాయి, మన హ్యూమన్ రాగానే అవి ఎంత సైలెంట్ అయిపోతాయో. చాలా అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూడండి ఈ పురుగులని ఎలా నడుస్తున్నాయి. అండ్ మనం ఇవి వదిలేసి వెళ్ళిపోతాయి అనుకుంటా, వాటి ఆర్నమెంట్స్ మనం వేసుకుంటూ ఉంటాం. లైక్ మోస్ట్లీ బీచ్ డెస్టినేషన్స్కి వెళ్తే ఇవే మనం చూస్తూ ఉంటాం. నేను చెప్పాను కదా రోడ్స్ అయితే నాకైతే కొంకన్ రోడ్స్ గుర్తుకొచ్చాయని. చూడండి ఇంత వైడ్ రోడ్స్, ఇంత చుట్టూ గ్రీనరీతో మాల్దీవ్స్లో కూడా ఉన్నాయన్నమాట. ఈ రిమోట్ లొకేషన్స్ రియల్లీ చాలా బాగుంది. అంటే మనకి మాల్దీవ్స్ అంటే 1, 2 కాదు, ఇలా ఉంటాయి. అండ్ ద బ్యూటిఫుల్ బీచెస్, ఇట్ ద కామన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.